28 June. Hey, it's my birthday. యాక్చువల్లీ చిన్నప్పుడు ఇంత ఎక్సైట్మెంట్‌తో ఉండేదాన్ననమాట. కానీ ఇప్పుడు ఐ ఫీల్ నథింగ్. లైక్ ఇట్స్ జస్ట్ ఎ నార్మల్ డే టు మీ. స్టిల్ ఇంకా గుర్తుంది చిన్నప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యేదాన్నో. ఒక 2 మంత్స్ ముందు నుంచి నా బర్త్‌డే వస్తుంది అని చెప్పి ఆ రోజు కోసం ఎదురు చూసేదాన్ని. ఏం డ్రెస్ ఏసుకోవాలి? స్కూల్‌కి ఎలా రెడీ అయ్యి వెళ్ళాలి? ఆ రోజంతా ఏం చేయాలి? ఫ్రెండ్స్‌కి ఏం చాక్లెట్స్ ఇవ్వాలి? ఇలాంటివి చాలా చాలా ఉండే. ఎక్సైట్‌మెంట్ ఈరోజు నా బర్త్‌డే, దిస్ ఈజ్ మై స్పెషల్ డే అన్నొక ఫీలింగ్ ఉండే అనమాట. ఇది నా రోజు అన్న అలాంటిది ఒక ఫీలింగ్ ఉండే. కానీ ఇప్పుడు ఐ జస్ట్ ఫీల్ నథింగ్. యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు అనిపిచ్చేది. కొంచెం అడల్ట్స్‌ని గానీ, ఎవరినైనా పెద్దవాళ్ళని చూసినప్పుడు యూజువల్లీ దే డోంట్ సెలబ్రేట్ ది బర్త్‌డేస్ కదా! ఈవెన్ సెలబ్రేట్ చేసుకున్నా చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. లైక్ మేబీ గుడికెళ్తారేమో, లేదంటే ఇంట్లో ఏదైనా స్పెషల్ వండుతారేమో. దట్స్ ఇట్. నో పార్టీస్, నో సెలబ్రేషన్స్, నథింగ్ అలా ఉండేది గదా! ఆ టైంలో ఐ ఫీల్ లైక్ వీళ్ళెందుకు ఇట్లా అన్నారు? వీళ్ళ బర్త్‌డేస్‌ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోరు? ఇలాంటి ఒక ఫీలింగ్ ఉండే. అసలు వాట్స్ రాంగ్ విత్ దెమ్ అన్నట్టు ఉండేదనమాట. కానీ ఇప్పుడు అడల్టింగ్‌లోకి వచ్చాక అర్థమైతుంది. వై దే ఫీల్ ఇన్ దట్ వే అని చెప్పి. ఆ ఎక్సైట్‌మెంట్, ఇన్నోసెన్స్ అవన్నీ మేబీ మన వయసుతో పాటు పోతాయనుకుంటా. ఇట్ ఈస్ నాట్ లైక్ సెలబ్రేషన్స్ నచ్చవు, సెలబ్రేట్ చేసుకోవడం మానేస్తాం అని కాదు అడల్టింగ్ వచ్చాక. బట్ మనకంటూ అంటే మన ఓన్‌గా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అన్నొక ఎక్సైట్‌మెంట్ పోతుంది అనిపిస్తుంది. ఐ డోంట్ నో అందరి కేసెస్‌లో ఇలా ఉంటుందని, బట్ దిస్ ఈస్ హౌ ఐ యామ్ ఫీలింగ్ రైట్ నౌ. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ యామ్ నాట్ గ్రేట్‌ఫుల్ అని. ఐ యామ్ సో గ్రేట్‌ఫుల్ ఫర్ దిస్ లైఫ్. నా పేరెంట్స్‌కి గానీ, I always thank them to giving such a beautiful life to me. I always grateful for that. But I'm talking about the celebrations part only. It doesn't mean I don't like celebrations now, but నాకు నేనుగా సెలబ్రేట్ చేసుకోవాలి, టుడే ఈజ్ మై స్పెషల్ డే అన్నొక ఎక్సైట్మెంట్ లేదు. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ మీ. I don't know, guys. Maybe something missing. Maybe not. Maybe yes. Maybe I'm in a confusion state right now. Who knows? ఎనీవేస్, మీరు మీ బర్త్‌డేస్‌కి ఎలా ఫీల్ అవుతారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీరు నాలానే ఫీల్ అవుతారా? లేదంటే డూ యూ ఫీల్ ఎక్సైట్‌మెంట్ ఫర్ యువర్ బర్త్‌డే? ప్లీజ్ లెట్ మీ నో. చూద్దాం అసలు ఈరోజు ఎలా గడుస్తుంది అని చెప్పి. నేనైతే ఎటువంటి ప్లాన్ చేయలేదు. నథింగ్. సో జస్ట్ గో విత్ ద ఫ్లో అనుకుంటున్నాను. ఐ యామ్ రియల్లీ సారీ. ఇంతసేపు నా థాట్స్ తోటి మీకు బోర్ కొట్టిచ్చేసాను కదా! ఇప్పుడు నా డేని ఎలా స్పెండ్ చేశానో చూసేయండి. ఎవ్రీ బర్త్‌డేకి నాకు ఒక గుడికి వెళ్ళడం అలవాటు. ఈసారి ఎందుకు మిస్ చేయడమా అని చెప్పి ఆ గుడికి వచ్చేసా. ఇంక గుడిలో దర్శనం చేసేసుకొని కొంతసేపు అక్కడే టైం స్పెండ్ చేశాను. ఈ ప్లేస్ అసలు చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. విత్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఇట్ హ్యాస్ ఎ టోటల్ డిఫరెంట్ వైబ్.
ఇంకా ఈవినింగ్ అయితే నన్ను నేను కొంచెం పుష్ చేసుకొని ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్న ఒక పనినైతే ఫైనల్లీ ఈరోజు చేశాను. అదేంటంటే అమ్మని ఎప్పటినుంచో ఒక కేఫ్ లాంటి ప్లేస్‌కి తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఫైనల్లీ అది మా ఇద్దరికి ఈరోజు కుదిరింది. మంచి ఫుడ్‌తో, కొన్ని కబుర్లతో వి స్పెంట్ ఎ గుడ్ క్వాలిటీ టైమ్ టుగెదర్ చాలా రోజుల తర్వాత. నా బర్త్‌డేని మొత్తానికి ఇలా వైండ్ అప్ చేశాను. If you guys like this video, please like, share and comment and subscribe to my channel. I will see you in the next video. Bye.